అందులో ఇద్దరు పనికి వస్తారు, పేమెంట్ సమస్య చాలా కాలం నుంచి ఉంటుంది. మన కనీసం ఇక్కడ ఆయన పేరు ఏం పేరు ఇక్కడ జాడ కొడతాడు మోజోస్ సార్ వారికి ఇచ్చారా? ఇవ్వలేదు సార్, పట్టించుకోలేదు సార్. ఇచ్చిన మోజోస్ దాంట్లో 6 మంది సులభ గారు నా ముందు తీసుకొచ్చారు, అందుకనే నా ముందు తీసుకొచ్చారు. కాగితం రాస్తే పట్టించుకోవడానికి మీరు ఊరుకుంటే ఇంకా మనం చేస్తాం కదా, పరిష్కారం ఉంది. ఊరికి ఒకరి మీద రచ్చుకోవడం మన దేశంలో ఎక్కడున్నా కూడా ఊరికి మీరు రాతపూర్వకంగా ఇచ్చి ఒక కాపీ నాకు కూడా మంచి కాపీ మీ దగ్గర ఉంచుకుని అప్పుడు పని చేయకపోతే ఆయన తీయచ్చు. ఇక్కడ మోజా చేస్తుంది సార్. ఈ పుల్లారెడ్డి బంగ్లా నుంచి 4th ప్లేస్ వరకు 5 మంది 6 మందిని పెడుతుంటారు. ఆయన 16 మంది మీరు చూస్తున్న పని మంచి చాలా సంతోషంగా ఉంది. నాకు కావాల్సింది ఆయన 18 మంది అంటన్నా వెరిఫై చేసుకుని సరే నిబంధనలు తెలుసుకుని ఇలాంటివి ఎక్కడున్నా కూడా రాతపూర్వకంగా నిర్దిష్టంగా ఇవ్వండి, నాకు కాపీ ఇవ్వండి. ఇచ్చి ఒక విడివిడిగా నేను చూడలేకపోయినా 10-15 ఉన్నాయి అనుకోండి, మంచిగాను మీతో కూర్చొని అర్థం చేసుకున్న తర్వాత ఆయన ఊరికి మీరు చెప్తారు, ఆయన పోతాడు. వాళ్ళ పేర్లతో సాయిస్తాం సార్. ఆ గ్రూప్ లీడర్ కూడా పని చేయక్కలేదని ఫస్ట్ ఈడే చెప్పేస్తున్నారు. సూపర్వైజర్ ఉంటున్నాడు, అతను పని చేయడు. గ్రూప్ లీడర్ కూడా పని చేయక్కలేదు, వాళ్ళు చూసుకుంటే చాలా అని ఫస్ట్ వీళ్ళు ఒక ఇస్తున్నారు సార్. వాళ్ళు కాంట్రాక్షన్ ఎంతమంది చేస్తారు సార్? కాదు సార్, 7 ఉన్న దాంట్లో సూపర్వైజర్ ఒకరు ఉంటున్నారు. వాళ్ళు చేయట్లేదు, వీళ్ళు చేయట్లేదు, ఇద్దరు చేయట్లేదు. నన్ను ఏం చేయమంటారు మనం నన్నే బెదిరించారు. ఆల్రెడీ మాకు రోడ్లు రాలేదు. మాకు బోర్ వాటర్ కలెక్షన్ కూడా లేదు సార్, మాకు బోర్ కలెక్షన్ కూడా లేదు. వాటర్ ఏం చేయాలి? వర్క్ ఏమన్నా శాంక్షన్ కదయ్యా. చెప్పాను మొత్తం కూడా బోర్వెల్స్ అన్నీ కూడా రిపేర్ చేయండి. ఎందుకంటే ఒకళ్ళిద్దరు కరెంట్ తాగి చనిపోయినా నేను చాలా కోపం తెచ్చుకోండి, నా చాలా గట్టిగా పోటాడు. గుర్తుందా మీకు ఏమన్నా అని చెప్పాను, మొత్తం రిపేర్ చేయమని చెప్పాను, కరెంట్ తగ్గింది లేకుండా చూడమని చెప్పాను. దీనివల్ల షాక్ కొట్టిన వాళ్ళందరూ కూడా ఒకటి చెయ్యండి. ఇక్కడ గుడాంబ దుఃఖం ఉంది, మాకు రోజు ఉదయం లేసి రాత్రి వరకు నిద్రలు ఉండవు. ఇక ఇక్కడ ఎదురుగానే మా ఇంటికి ఎంత బాధ అవుతుందండి మాకు. ఇంట్లో ఉన్నాను ఇంటికి నిలబడడానికి లైట్ల ప్రాబ్లం కాదు, మాకు మాదాపూర్ పిఎస్ సార్, మాదాపూర్ ఎస్ ఎవరు? మాకు పొద్దుంతా నిద్ర ఉండదు, రాత్రంతా నిద్ర ఉండదు. మాకు నిలబడతారా? 24 hours రోజు పోయి దాన్ని ధ్వంసం చేస్తారా? నేను మీ పక్కన నిలబడతాను, పోలీసులు చేస్తాను. మీరు 10 మంది నిలబడి వస్తే ధ్వంసం అవుతున్న సంఖ్యలో పోలీసు వాళ్ళు ఇదే ప్రసాద్ నెంబర్ ఏదయ్యా? మీరు చాలా 100% చేయండి సార్. ఇది మనం నువ్వు సాయం చేయవా? నీకు ఎక్స్పెక్ట్ ఉంది కాబట్టి పిరికొల్లో ఉంటున్నారు. రోజు కాల్చండి, రోజు కాల్చండి. పోలీసు వాళ్ళు నేను చెప్తాను మిమ్మల్ని, మీకు పూర్తిగా కన్నామని చెప్పి. అవును, నేను పూర్తిగా నెంబర్ తీసుకొని
శేఖర్ అయినా మొత్తం ఇప్పుడు చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ గోవర్ధన్ గారు ఇప్పుడు 24 గంటలు బిల్డింగ్ పర్వత్ నగర్లో గుడంబాటి గవర్నమెంట్ హాస్పిటల్ మీద ఇక్కడ పర్వత్ నగర్లో ప్రభుత్వ పట్టణారోగ్య కేంద్రం ఉంది కదా, పర్వత్ నగర్లో ఈ అర్బన్ హాస్పిటల్ ఒకటి ఉంది, ప్రభుత్వ పట్టణ ఆసుపత్రి అని చెప్పని పర్వత్ నగర్లో ఆ ఏరియాలో గుడంబ పొద్దు నుంచి రాత్రి దాకా విపరీతంగా గుడంబ ఇది లైసెన్స్ షాప్ కాదు, పాడు కాదు, ఇలిసిట్ డిస్టిలేషన్. కొంచెం రూత్లెస్గా డిమాలిష్ చేసి పారింది. కొంచెం ఇలాంటి విషయంలో కూడా కఠిన ఉండకపోతే పాపం ఇక్కడ వీళ్ళంతా తాగి తండాలు ఆడుతున్నారు, ఇంట్లో పెళ్ళాలను కొడుతున్నారు, తర్వాత ఈ ప్రాంతంలో ఎవరు రానివ్వట్లేదు. అసలు కొంచెం కఠినంగా ఉండండి, తర్వాత లోకల్ వాళ్ళు కూడా కొద్దిగా వెళ్ళి డిమాలిష్ చేయమని చెప్తాను, వాళ్ళు పూర్తిగా సపోర్ట్ ఇవ్వండి. కాస్త మీరు ఆ ఇన్స్పెక్టర్ కూడా చెప్పి మనం లైసెన్స్ షాపుల్లో పొరపాటు జరిగితే పని అక్కడ ఇబ్బందులు లైసెన్స్ క్యాన్సిల్ చేయడం వరకు ఉంది. ఇవి కూడా అక్కడపోతే మనం మరి అసలు గవర్నమెంట్ తక్కువ కొంచెం హార్ష్గా డీల్ చేయండి. చెప్పాను ఏసీపీ గారికి మీరంతా కాల్చిపారండి, కొట్టిపారండి, ఏదైనా చేసేయండి, వాళ్ళని కూడా పూర్తిగా గట్టిగా మందు ఇచ్చేయండి చెప్పాను. పూర్తిగా ఇల్లేగా మీరేమైనా నేను డిఎస్పీ గారు చెప్పానమ్మా ఏసీపీ గారు. ఇప్పుడు ఇది స్టాఫ్ 4 స్టాఫ్ మరి సిటీలో కూడా డాక్టర్ అది పోస్టింగ్ చేస్తామన్నారు సార్. ఏంటంటే యాక్చువల్గా ఇది ఏంటంటే అర్బన్ రెగ్యులర్ పోస్టింగ్ కాదు, అర్బన్ హెల్త్ సెంటర్స్ మొత్తం కాంటాక్ట్ చేస్తాం. వాళ్ళకు లాస్ట్ ఇయర్ వరకు 8,000 ఉండేది. దాన్ని అర్బన్ హెల్త్ సెంటర్ కింద అర్బన్ హెల్త్ మిషన్ తీసుకొచ్చుకుంటా 30,000 నోటిఫికేషన్ ఇచ్చారు, అప్లికేషన్ తీసుకున్నారు. మొన్న 15th వరకే అపాయింట్మెంట్ తీసి పంపిస్తున్నారు. ఇప్పుడు మీకు అభివృద్ధి చూసేవాళ్ళు ఎవరు? కమిషనర్ ఎవరు? కమిషనర్ గారు సార్ ఏమంటే ఈ అర్బన్ కమిషన్ పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది. దీని పేరేంటి? అర్బన్ మీకు ఏమని చెప్పారు? నెంబర్ ఏంటి? నెంబర్ చెప్పండి సార్. సమస్య ఏంటి? 499 మీరు కూర్చొని తొందరగా పెట్టి నేను శాసనం చేస్తాను కానీ లేకుండా కావాలి ఆయనతో కూర్చొని ఇప్పుడు వెంకటేశ్వర గారు మనకి ఇప్పుడు ఈ బాలానగర్ ఉంది కదా మన అర్బన్ సెంటర్, అక్కడ మరి డాక్టర్ పోస్ట్ ఏదంటే మన డాక్టర్లు మీకు అంత కాంట్రాక్ట్ బేస్ మీద రెగ్యులర్ డాక్టర్లు ఏమంటారు అసలు ఇక్కడ? అది కాదు కౌన్సిలింగ్ అంటే రెగ్యులర్ డాక్టర్లు వెళ్ళి కాంట్రాక్ట్ మీద మీకు 8,000 ఎవరు వస్తారండి? కాంట్రాక్ట్ మీద 8,000 రూపాయలు ఎవరు వస్తారు? డాక్టర్ ఎట్లా వస్తారు? సరే ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఓకే ఇప్పుడు బాగానే ఉంటుంది, మరి వెంటనే చేస్తారా? రెండోది నాకు ప్రత్యేకంగా మీ నుంచి కావాల్సినట్టు మీ ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడాను, మీ హెల్త్ మినిస్టర్తో అందరితో మాట్లాడాను. నేను ఒక 16 స్థలాలను నేను గుర్తించాను ఇక్కడ మొత్తం ఈ కూకట్పల్లి సర్కిల్లో బాలనగర్ మండలంలో. ఎవరు ఈ పని చేసి ఉండరు ఈ అర్బన్ హెల్త్ ఫెసిలిటీస్ కోసం. అర్బన్ హెల్త్ మిషన్లో మనకి ఇప్పుడు ఏమేమి సౌకర్యాలు ఇచ్చినప్పుడు ఉన్న స్థలాన్ని బట్టి ఈ 16 చోట్ల కూడా ఫస్ట్ ప్యారెంట్, ఎందుకంటే మీకు ఎక్కడ స్థలం దొరకవు సిటీలో. మీకు రేపు మీకు కడతామన్నా మీకు స్థలం ఇచ్చేవాళ్ళు ఉన్నారు, నేను మీకోసం కడతామన్నా కూడా మీకు సైట్ ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? నేను హెల్త్ కోసం 16 సైట్లు ఐడెంటిఫై చేసి నేను ఇక్కడ రెడీగా దీనికోసం ఇయర్ మార్క్ చేసి పెట్టించాను.
కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ మీరు ఈ బాలానగర్ మండలం లేకపోతే కూకట్పల్లి సర్కిల్ని ప్రయారిటీగా ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుని అర్బన్ హెల్త్ మిషన్లో మనం ఏం చేయగలమని చెప్పినది మీరు ఒకసారి నాకు ప్లాన్ తయారు చేయండి. ఇప్పుడు టెంట్గా నాకు చెప్పండి, సబ్ సెంటర్ ఎంతమంది ఎన్నిక ఇస్తారు, పీహెచ్ ఎంతమంది చెప్పండి సార్. ఓకే, మరి ఇప్పుడు ఇక్కడ ఉదాహరణకి బాలానగర్ మండలంలో 6 ఎన్ని బెడ్స్ పైలట్ బేస్ మీద మనం ఇక్కడ మొత్తం దాకా అర్బన్ హెల్త్ మిషన్ లేదు కాబట్టి నేను కూడా మేము పట్టుబడతాను. ఇప్పుడు మనం హెల్త్ మిషన్ తయారు చేసిన వాడు నేనే, జాతీయ స్థాయిలో నేషనల్ హెల్త్ మిషన్ తయారు చేసిన వాడు నేనే. దాన్ని వాళ్ళు రూరల్ హెల్త్ మిషన్గా పెట్టారు వాళ్ళు. ఇప్పుడు సార్ నేను కాపీ ఒకసారి నాకు ఇవ్వండి, మనం ఒకసారి కూర్చుందాము. ఇవన్నీ ఒకసారి కూర్చొని మనం దీన్ని ఫాలో అప్ చేద్దాం. నేను ఆల్రెడీ ప్రిన్సిపల్ సెక్రటరీకి మంత్రికి అందరికీ చెప్పాను. ఇప్పుడు యాక్యురసీగా మనం ప్రొసీడ్ చేయాలి. ఓకేనా? నా నెంబర్ తీసుకుంటాను 986661. కొంచెం మన టచ్లో ఉందాం. ఇది కొంచెం ఈ 6 నెలల్లో ఇవన్నీ ఒక షేప్ తీసుకోవాలి. ఓకే, ఓఎస్ మీరు ఒకసారి ఫోన్ చేసేయండి, వచ్చి చెప్పండి. నేను కూడా ఓకే. మీ పేరు వెంకటపతి, సరేనా? థ్యాంక్ యూ. నేను ఎంతకాలం వచ్చినారు కదా? నడుము పట్టిందా ఏమన్నా నిద్రలో? నీళ్ళు తాగదా? నోరు ఎండిపోయింది. నీళ్ళు తాగాల, రసం కాదు, నీళ్ళు తాగాలి. నోరు ఎండిపోయింది, మంచిది కాదు. నోరు ఎండిపోయింది. కూర్చో కూర్చో. తేజ నీకే మొబైల్ రావాలా తీసుకుంటుందా? పట్టిందంటే కూడా ఎక్కువ లేదు సార్. మీరు ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ ఉంటే బాగా వాకుంటే అలాంటి ఉంటుంది. కూర్చొని ఇవ్వకూడదు. మీరు విజువల్ పెయిన్కి లేకపోతే ఇలాంటి వాటికి బ్లూ పెయిన్ తీసుకుంటే అదే పనిగా ఏ చేసుకుంటున్నారు. నొప్పి తగ్గుతుంది కానీ తర్వాత ఫిట్ని పోతారు, కాల్సర్ వస్తుంది. మామూలు పెయిన్ కిల్లర్స్ ఎక్కడ తీశారు? ఇది ఎప్పుడు తీశారు? ఎప్పుడు తీశారు ఇది?
ఏది మంత్రి ఏమన్నా మంత్రి ఇస్తారమ్మా, నొప్పి తగ్గుతుంది. ఇది ఆందోళన పడక్కర్లా. ఇది కొంచెం సరిగ్గా పడకెట్లా ఉంది చూసుకోవాలి. పడకెట్లా ఉంది మంచము ఎక్కువ తక్కువ ఉంటుంది కదా, సాఫ్ ఉంటుంది. దాంట్లో అమ్మా గోళీగా ఉంది కదా, గోళీగా చుట్టలేస్తాను. ఎన్ని తెచ్చుకోవాలి? 5 3 నెలలు తెచ్చుకోవాలి. 6 weeks ఈపీటీ అంటే తెలుసా? ఈపీటీ డిప్తీరియా కంటసెప్ట్ అంటాం. పూరింటుంది చిన్నప్పుడు మూడోదేమో పనులు వాకు. ఆ మూర్తికి 3 నెలలు చేసి ఇంటికి రాకుండా. మూడోదేమో హెపటైటిస్ బి. హెపటైటిస్ బి అంటే మనకి లివర్ దెబ్బతింటే ఇన్ఫెక్షన్, కామెర్లు వస్తాయి, చాలా ప్రమాదకరాన్ని కాదు. ఎన్నో మంది చేసి చనిపోయినాడే జయస్వామి గారు ఉన్నాడు. ఆయన చనిపోయింది హెపటైటిస్ బి వాళ్ళు ప్రధాన న్యాయమూర్తి. దానికి దగ్గర నేర్చుకుంటే రాదు. కానీ అది ముగిస్తారు. ఇన్ఫెక్షన్ వస్తుంది దానివల్ల మందులు అవసరం పిల్లలు. ఎట్లాగా ఎంత ఫీవర్ వచ్చినప్పుడు మార్చుకోరు అట్లా వస్తాయి కదా. ఒకసారి ఎట్లా వచ్చింది అంటే నీరసం వలన లేకపోతే ఫిట్స్ కాదైతే ఫిట్స్ అయితే కన్వల్షన్స్ ఉంటాయి. గట్టిగా పట్టుకుంటారు. ఫిట్స్ కాదు. ఒకసారి అవసరమైతే ఉస్మానియా హాస్పిటల్ పంపుతాం. భయపడదు. మామూలుగా అయితే ఏం లేదు కదా. అంటే 100 కాదు, 200 వస్తే వస్తాయి. ఫెబ్రవరి కన్వల్షన్స్ అంటారు. జ్వరం వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ జ్వరం వస్తే మీరు వెంటనే మామూలు మందులు ఇవ్వడం కాకుండా ఏం మందు ఇస్తారు? ప్రోసిన్ కాకుండా టెంపరేచర్ కూడా ఇస్తే కరెక్ట్ పడుతుంది. 300 దాటితే వెంటనే తగ్గిపోతుంది. మొత్తం బాడీ అంతే పని ఆయన దాని చేస్తాను. ఫెబ్రవరి కన్వర్షన్స్ దీని వయసు ఎంత? తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఏంటమ్మా నీకు అయ్యాట మీరేం చేస్తారమ్మా? రవి రవి
రండి అంత చూడొచ్చు కెమెరా పడుతుంది నడవండి నడవండి అది మేము వదిలేసుకోండి పోలీసులు ఫోన్ చేయరా ఇదేమండి కొద్దిగా తీసుకోండి బయటగా కొట్టేది బయట తీసుకోండి బయట మొత్తం తీసుకోండి సంచి కింద సంచి చూడు పట్టుకోనా ఏం పేరు నీ పేరు రోడ్ మీద రైట్ ఏయ్ కాలబెట్టు రే కాలబెట్టు మరి రాని ఓం శంకర్ ఇప్పుడే రావాలి చూడాలి సాక్షి రావాలి చెప్పాలి కదా చెప్తా కదా తీసుకెళ్లారు పోలీసులా తీసుకెళ్ళడము వీళ్ళు అమ్ముకోవడం వాళ్ళు తీసుకో మళ్ళీ వచ్చి మళ్ళీ ఏమైనా లీడర్ సాబ్ ఏం చేస్తున్నావు బయటకు వస్తే వీళ్ళకి ఇస్తున్నారు అంటే ఆవులు ఉన్నాయి కదా ఎవరన్నా ఉండని చెప్పడానికి రాదు కానీ వస్తే కంప్లైంట్ ఇచ్చేస్తే ఆయన చాలా అది చేశారు కాబట్టి మేము మాట్లాడుతున్నాము అండ్ యూ హావ్ టు టేక్ ఇమీడియట్ యాక్షన్ ఎట్లా ఇది
కనీసమైన ఒక 100-200 ట్రాక్టర్స్ రోడ్ మీద చేస్తాం ఇప్పుడు. అది లాభకి తెచ్చి ఎమ్మెల్యే వస్తుందని చెప్పి కూడా आमको पर मदद सीखता ఎమ్మెల్యే మీ ఇంటి పక్క వచ్చినప్పుడే మీరు ఒక్కదాంతో మొదలైన ఉద్యమం ఈ మహిళలందరికీ సిగ్గు రావాలి. నువ్వు ఒక్క ఆమె చెప్పినావు కనుక మహిళా మేలుకు, మేలుకు, మహిళా మేలుకు, మహిళా మేలుకు, సారా ప్యాకెట్లను వెంటనే నరేష్ ఇంట్లో దొరికినాయి సార్ ప్యాకెట్లు. పోయి చెకప్ చేసి మళ్ళీ మాట్లాడతా కొంచెం సింపుల్గా ఏం చెప్తున్నట్టు అందరూ ఇది పోలీసు వాళ్ళకి కూడా తెలుసు, వాళ్ళు వచ్చి మామూలు కూడా పోతున్నారు సార్కే చెప్పారు. పోలీసు వాళ్ళు ఇక్కడికి వచ్చి పర్మనెంట్ గా శాశ్వత పరిధిలో మోదించాలని పోలీసు వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. వచ్చింది